గురించి మనం తెలుసుకుందాం. సో క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ మోడల్ ఎలా చేయాలనేది ఇక్కడ మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 6,250 రూపాయలపై 16% చొప్పున 2 సంవత్సరాలకు చక్రవడ్డీ అన్నాడు. ఇక్కడ మనకి చక్రవడ్డీ అంటే ఏంటంటే వడ్డీ మీద వడ్డీ కట్టడం. అంటే సపోజ్ సంవత్సరానికి 16% వడ్డీ అన్నాడు. ఆ సంవత్సరానికి వచ్చిన వడ్డీని కలుపుకొని నెక్స్ట్ సెకండ్ ఇయర్కి అసలు ప్లస్ వడ్డీ కలిపి మళ్ళీ అసలుగా మారుతుందన్నమాట. సో వడ్డీ మీద వడ్డీ లెక్క కట్టడాన్ని మనము చక్రవడ్డీ అంటాం. మనకి బారు వడ్డీలో ఎంతకాలమైన వడ్డీ చివరి వరకు కూడా అసల్లో మార్పు ఉండదు. కానీ ఈ చక్రవడ్డీలో ఎవరీ టైం మనం లెక్క కట్టినప్పుడు, అంటే సంవత్సరానికి లెక్క కడితే ఎవరీ ఇయర్కి మార్పు అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ 6,250 రూపాయలపై 16% చొప్పున 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత అన్నాడు. మనకి 2 సంవత్సరాలకి చక్రవడ్డీకి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉందండి. అదేంటంటే 2 సంవత్సరములకు చక్రవడ్డీ. దట్ ఈస్ 2r పాయింట్ r². అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 16 కాబట్టి 16.16². 2 16లు 32.256. 16² అంటే 256. ఇక్కడ మనకి 2 ప్లేసెసే ఉండాలి పాయింట్ తర్వాత, కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. 32 + 2 అంటే 34.56% ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు మనం ఎప్పుడు కూడా 100% అనుకుంటాం కాబట్టి 100% విలువ 6,250 రూపాయలు అయితే 34.56% విలువ ఎంత అంటే 34.56/100 × 6,250. 52 లేదా 00 5 2 5 1 5 2 10 5 5 25 2తో 2 1 2 7 14 2 2 4 2 8 16. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను 1728/100 × 125 రాస్తాను. అంటే పైన 2 పాయింట్ తర్వాత 2 స్థానాలు తీసేసి దాని బదులు కింద 100 అని రాశాను. ఇప్పుడు 25 5లు 25 4లు 4తో 4 4 16 4 3 12 4 2 8. అంటే ఎంత వచ్చింది మనకి వడ్డీ? 432 × 5 అంటే 5 2 10 5 3 15 1 16 4 21 21 2,160 రూపాయలు వడ్డీ వచ్చింది. కానీ మనకు క్వశ్చన్లో వడ్డీ అడిగాడు, ఆన్సర్లు చూస్తే అన్నీ 8,000 చిల్లర ఉన్నాయి. అంటే క్వశ్చన్లో అడగాల్సింది ఏంటంటే చక్ర వడ్డీ కాదు, మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. అసలు ప్లస్ వడ్డీ A = P + I. దట్ ఈస్ 6,250 + 2,160. సో 0 6 5 11 2 2 4 8,410 రూపాయలు అంటే ఆప్షన్ 2. దీన్ని ఇలా చేయొచ్చు. ఇంకో విధంగా మనకి డైరెక్ట్గా టోటల్ అమౌంట్ అన్నప్పుడు A = P × 1 + R/100 హోల్ పవర్ n. ఇక్కడ P అంటే అసలు, R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే మనం ఎన్నిసార్లు లెక్క కడతాము అనేది n. సో ఇక్కడ P ఎంత మనకి 6,250 × 1 + 16/100
ఎన్ని సంవత్సరాలు గుణము 2 సంవత్సరాలకి. సో 4 25లు 4 4లు అంటే 25 + 4 29/25 6250 ఇంటూ 29/25 హోల్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్. అప్పుడు 25 25 625 క్యాన్సిల్. 29 29 × 29 అంటే 29 స్క్వేర్ 841 0 అంటే ఎంత వచ్చింది 8410. ఇది మనం డైరెక్ట్గా టోటల్ అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఈ టోటల్ అమౌంట్లోంచి అసలు తీసేస్తే వడ్డీ వస్తుంది. ఇది ఇలా 2 సంవత్సరాలు కలిగితే మనకు అడిగిన వాల్యూని బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో చక్రవడ్డీలో ముఖ్యంగా ఏంటంటే మనము క్యాలిక్యులేషనే ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కొంత సొమ్ము చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో 10,648 రూపాయలు, 2 సంవత్సరాల్లో 9,680 రూపాయలు అయిన వడ్డీ రేటు ఎంత? ఇక్కడ చూడండి, చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాల్లో ఇంత అయింది, 2 సంవత్సరాల్లో ఇంత అయింది. అంటే 2 సంవత్సరాల్లో ఇంత అయిందంటే 2 సంవత్సరాల్లో సొమ్ము వచ్చేసి 3 సంవత్సరాలకి ఏమవుతుంది అసలుగా అవుతుంది. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఈక్వల్ టు 9,680 రూపాయలు. ఎందుకంటే అసలు ప్లస్ వడ్డీ మొత్తాన్నే కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అసలుగా తీసుకుంటాం. కాబట్టి ఇది నెక్స్ట్ 3వ సంవత్సరం అంటే 2 నుంచి 3 అంటే 1 ఇయర్కి. 1 ఇయర్కి ఇంత అయిందంటే అమౌంట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 8, 14లో 8 పోతే 6, 15లో 6 పోతే 9, 968 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంతకి 9,680. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం చూస్తానే చెప్పచ్చు. ఇది ఎంత? ఇది 100% అయితే ఇది ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా 10%. ఓకే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. చక్రవడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 4 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అయినా ఎన్ని సంవత్సరాల్లో 8 రెట్లు అవుతుంది? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనం తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ ఏంటంటే, కొంత సొమ్ము ఎక్స్ టైమ్స్ కావడానికి అంటే ఎక్స్ రెట్లు కావడానికి ఎన్ సంవత్సరాలు పడితే, ఎక్స్ రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడితే ఎక్స్ పవర్ ఏ రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే ఏ ఇంటూ ఎన్, ఏ ఇంటూ ఎన్ సంవత్సరాలు పడుతుంది. ఇది మనకి మెయిన్ బేసిక్ ఈ క్వశ్చన్ సంబంధించి. సో ఇప్పుడు మనకేమన్నాడు? 4 సంవత్సరాల్లో రెట్టింపు. రెట్టింపు అంటే ఎన్ని రెట్లుమో? 2 రెట్లు. 2 రెట్లు కావడానికి 4 సంవత్సరాలు పడితే 8 రెట్లు. 8 రెట్లు అనడాన్ని మనము 2 పవర్గా రాసుకోవాలి. అంటే 2 పవర్ 3 టైమ్స్ కావడానికి 2 క్యూబ్డ్ అంటే 2 × 2 × 2 2 2 4 4 2 8 8 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే ఈ ప్రకారంగా ఇక్కడ ఎక్స్ అనేది 2, ఎన్ అనేది 4, ఏ అనేది 3. అంటే ఏ ఇంటూ ఎన్ని ఇయర్స్ అంటే 3 × 4 దట్ ఈస్ 12 సంవత్సరాలు పడుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్, కొంత డబ్బు చక్రవడ్డీకి పెట్టగా అది 5 సంవత్సరాల్లో రెట్టింపు అయింది. అదే వడ్డీ రేటుతో 8 రెట్లు కావడానికి పట్టే కాలం ఎంత? సేమ్ ముందు చెప్పిన ఫార్ములానే ఇక్కడ కూడా. రెట్టింపు అంటే 2 రెట్లు కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. 8 రెట్లు అంటే మనం 2 పవర్గా రాసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 క్యూబ్డ్ అంటే 3 × 5 15 సంవత్సరాలు పడుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక వ్యక్తి 8,000 రూపాయలను 2 సంవత్సరాల కాల పరిమితికి సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
కాల పరిమితి ముగిసిన తర్వాత ఎంత మొత్తం వస్తుంది అన్నాడు. మొత్తం టోటల్ అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. ఇక్కడ పి ఎంత 8,000 రూపాయలు, 1 ప్లస్ ఆర్ ఎంత 10/100 హోల్ స్క్వేర్. అప్పుడు మనకి ఇదేమవుతుంది, 1/10 అంటే 10 1 10 ప్లస్ 1 11, 8,000 ఇంటూ 11/10 హోల్ స్క్వేర్ అంటే ఇంటూ 11/10. 2 సున్నాకి 2 సున్నాలు క్యాన్సిల్. 11 11 121, 80 ఇంటూ 121 అంటే 0 8 1 8 8 2 16 8 1 9. ఎంత అయింది? 9,680 రూపాయలు వస్తుంది. సో ఆన్సర్ బి. దీన్ని మనం నోట్ లెక్కగా కూడా చెప్పచ్చు. అది ఎట్లా అంటే క్యాలిక్యులేషన్ ఇది ఈజీ కాబట్టి ఫార్ములా నుంచి ఈజీగా చేసాం. కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఇలా చేయొచ్చు. సో 8,000కి 10% అంటే భిన్నం ఎంత? 10/100 అంటే 1/10. సో 1/10 వంతు అంటే 0 0 క్యాన్సిల్ అయితే 800 వస్తుంది మొదటి సంవత్సరం. రెండో సంవత్సరంలో మళ్ళీ ఈ 8,000 మీద 800 రూపాయలు అసలు, ఈ 800 మీద 10% అంటే 800 ఇంటూ 1/10 అంటే ఎంత వస్తుంది? 80 రూపాయలు. అంటే మొత్తం ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 1,680 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. మనల్ని అడిగింది మొత్తం ఎంత అన్నాడు. మొత్తం 8,000 ప్లస్ 1,680 అంటే 9,680. ఇక్కడ 10% అంటే 10/100 కదా, అంటే 1/10 వంతు. అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఎన్ని సంవత్సరాలైనా మనం ఇలా వెళ్ళొచ్చు. సో క్యాలిక్యులేషన్ కష్టంగా ఉన్నప్పుడు అది బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. రమేష్ 16,000 రూపాయలను చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేశాడు. కాల సమయం ముగిసిన తర్వాత 17,640 రూపాయలు పొందితే వడ్డీ రేటు ఎంత అన్నాడు. సో ఒకే ఫార్ములానే ఉపయోగించవచ్చు మనము. ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. సో ఏ అంటే ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 17,640. ఈ పీని నేను ఈ వరకు తెస్తున్నాను. పి అంటే ఎంత ఇక్కడ మనకి? 16,000 ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 2. ఎందుకు n అంటే 2 ఇయర్స్ కాబట్టి. ఇక్కడ 0 0 క్యాన్సిల్. మనం ఇక్కడ హోల్ స్క్వేర్ అని ఉంది కాబట్టి దీన్ని మనము ఇక్కడ మనకి 1764/1600 ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. దట్ ఈస్ 100 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే 1600ని 40 స్క్వేర్ రాసుకోవచ్చు. ఆటోమేటిక్గా పైన అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 1600కి నియరెస్ట్గా ఉంది 4 ఉంది, అంటే ఇట్ షుడ్ బి 42 స్క్వేర్. సో ఇప్పుడు పవర్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఘాతాలు సమానంగా ఉన్నాయి కాబట్టి భూములు కూడా సమానం. అంటే 100 ప్లస్ ఆర్ బై 100 ఈక్వల్ టు 42/40. ఇది 0 0 క్యాన్సిల్. 2 2 2 21. మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ 100 200 ప్లస్ 2r ఈక్వల్ టు, ఇక్కడికి వస్తే 21 ఇంటూ 10 210. ఇప్పుడు 2r ఈక్వల్ టు 210 మైనస్ 200 అంటే 10. r ఈక్వల్ టు 5%. సో ఆన్సర్. దీన్ని మనం ఇంకా చేయకుండా కూడా ఆప్షన్లు బేస్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా అంటే 16,000కి 16,000 ఏమైంది ఇక్కడ? 17,640 రూపాయలు అయింది. అంటే
ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1,640 రూపాయలు వచ్చింది. మనం అబ్జర్వ్ చేస్తే ఇది 16,000లో ఎంత శాతం? నియర్లీ 10%. 10%కు కొద్దిగా ఎక్కువ ఉంది. సో 2 ఇయర్స్కి 10% అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ 5% అవుతుంది. మనం ఎందుకంటే రౌండ్ ఫిగరే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్ 5%. ఇదంతా చేయాల్సిన అవసరము ఉండదు. నెక్స్ట్, కొంత మొత్తానికి 5% వంతున 3 సంవత్సరాలకు బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం 61 రూపాయలు అయితే ఆ మొత్తం ఎంత అన్నాడు. సో మొత్తం అంటే ఇక్కడ అసలు 3 సంవత్సరాలకి బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం. మనకు దీనికి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే మొత్తం అన్నా అసలన్నా ఇక్కడ ఒకటే. P = 100³ 3 ఇంటూ D అంటే డిఫరెన్స్ అంటే భేదం బై 300 ప్లస్ R ఇంటూ R². ఇక్కడ R అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారంగా 100³ అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100 డిఫరెన్స్ అంటే భేదం ఎంత చెప్పాడు? 61 రూపాయి బై 300 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5 ఇంటూ 5² అంటే ఎంత? 25. సో ఇప్పుడు 305 305 అంటే 61 ఒకట్లు 61 ఐదులు 305. నెక్స్ట్ 25 ఒకట్లు 25 నాలుగులు. నెక్స్ట్ 5 ఒకట్లు 5 20. సో పైన మనకి ఏముంది? 100 ఇంటూ 20 2000 ఇంటూ 4 దట్ ఈస్ 8000. సో ఎంత మొత్తం అంటే ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 8వ క్వశ్చన్. కొంత మొత్తం 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 4% చక్రవడ్డీ రేటుతో 270 రూపాయల 40 పైసలు అయింది. అసలు రూపాయలలో ఎంత అన్నాడు. 2 సంవత్సరాల్లో 4% చక్రవడ్డీ అన్నాడు. మనం బాగా అబ్జర్వ్ చేస్తే జనరల్గా అయితే ఇది మనకి మొత్తం ఎంత అయింది అంటే A = P × 1 + R/100 ఈ ఫార్ములానే ఉపయోగించాలి. కానీ నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి 4% అంటే 4% నువ్వేం రాయొచ్చు? 4/100 అంటే 1/25 వంతు. చూచాయిగా ఇక్కడ చూస్తాము 1/25 అంటే 25తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏది ఉంది? ఇక్కడ 250 ఉంది. చేస్తే మొదటి సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది? 250 ఇంటూ 1/25 అంటే 10 రూపాయలు వస్తుంది మొదటి సంవత్సరానికి. రెండవ సంవత్సరానికి ఆ 250 రూపాయల మీద 10 రూపాయలు, ఈ 10 రూపాయల మీద 1/25 వంతు. 10 రూపాయల మీద 1/25 వంతు 25 వంతు అంటే 10 రూపాయలని పైసలుగా మార్చుకుంటే 1000 పైసలు. 25 40 అంటే 40 పైసలు అంటే 40 పైసలు. మొత్తం ఎంత వచ్చింది వడ్డీ? 20 రూపాయల 40 పైసలు. అంటే 250కి 20 రూపాయల 40 పైసలు కలిపితే 270 రూపాయల 40 పైసలు వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? 270.40 P × 1 + 4/100² అంటే 270.40 P = 4 ఒకట్లు 4 25లు. సో 25 + 1 26/25² అప్పుడు 26² అంటే 676. ఎట్లయితే ఇంత అయితే 625 ఎంత? 625/676 ఇంటూ 270
రూ. 70.40. మనకి ఇది 26తో పోతుంది కదా, 26 ఒకట్లు 26 0 26 4లు 104 4 24 8 2 10 మళ్ళీ 26 4లు అంటే పోగొట్టు 0.4 అంటే అప్పుడు 625 ఇంటూ 0.4 ఎంత అవుతుంది? 4 5 20 4 2 8 2 10 4 24 25. ఒక పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైంది? 250 రూపాయలు. ఇలా అయినా చేయొచ్చు, లేదా ఇలా ఆప్షన్ నుంచి ఇలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 9వ క్వశ్చన్. 800 రూపాయలకు 2 సంవత్సరాల చక్రవడ్డీ 82 రూపాయలైన వడ్డీ రేట్ ఎంత అన్నాడు. ఇక్కడ కూడా బాగా గమనిస్తే మీకు 82 రూపాయలు అయింది. 800లో 10% అంటే 80 రూపాయలు, అంతే కదా. 82 అంటే నియర్లీ 5%. ఒకసారి చెక్ చేసుకుందాం. 5% అంటే ఎంత? 5/100 అంటే 1/20. 1/20 1/20. 20తో 24 0 అంటే 40 రూపాయలు వస్తుంది వడ్డీ మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం అసలు మీద 40. ఈ 40 రూపాయల్లో 1/20 అంటే 2 రూపాయలు. 82 రూపాయల వడ్డీ వచ్చిందా? సో ఆన్సర్ ఆప్షన్ సి. సో మ్యాక్సిమం మనం ఆప్షన్ మెథడ్ చేస్తే బెస్ట్గా ఉంటుంది. అదే ఒకవేళ ట్రెడిషనల్ మెథడ్ చేయాలనుకుంటే ఇక్కడ అసలు 800, వడ్డీ 82. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఏమవుతుంది? 800 ప్లస్ 82 882. A/P ఈక్వల్ టు 1 + R/100 హోల్ స్క్వేర్ హోల్ పవర్ n. ఇక్కడ మనకి 2 ఇయర్స్ కాబట్టి n ఈక్వల్ టు 2 అవుతుంది. 882/800 ఇంటూ ఈక్వల్ టు 1 + R/100 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం చూస్తే 800 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. 2 4s 441/400. 400 అంటే మనకి 20 స్క్వేర్ పైన 21 స్క్వేర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 + R/100. దెన్ R/100 ఈక్వల్ టు 1/20. ఎందుకు ఇది -1? 21 - 20 అంటే 1/20 అవుతుంది. 21 25. therefore R ఈక్వల్ టు 5%. అదే ఏడైతే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి 8000 రూపాయలను 2 సంవత్సరాల కాల పరిమితికి సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసిన తర్వాత ఎంత మొత్తం వస్తుంది? సో ఇది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసిన క్వశ్చనే. మళ్ళీ ఒకసారి చూడండి. 8000 రూపాయలు 10% అంటే 1/10. మొదటి సంవత్సరం 800 రూపాయల వడ్డీ. రెండో సంవత్సరం కూడా అసలు మీద 1/10 అంటే 800. ఈ 800లో మళ్ళీ 1/10, ఎందుకంటే వడ్డీ మీద వడ్డీ లెక్క కడతాం కాబట్టి ఇక్కడ మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ మీద మళ్ళీ వడ్డీ. 800లో 1/10 వంతు అంటే 0 0 క్యాన్సిల్ అయితే 80 రూపాయలు. వడ్డీ ఎంత వచ్చింది మనకి? 1680. సో ఇక్కడ అడిగింది మొత్తం అడిగాడు. మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అసలు 8000 ప్లస్ 1680, మొత్తం 9680 రూపాయలు. నెక్స్ట్, ఒక వ్యక్తి 32,800 అప్పుగా తీసుకొని మళ్ళీ ఆ మొత్తాన్ని 2 సమాన కంతులలో చెల్లించాడు. చక్రవడ్డీని 5% ప్రకారం లెక్కించిన ఒక్కొక్క కంతు విలువ ఎంత? ఇక్కడ చూడండి, ఇది ఇన్స్టాల్మెంట్, కంతుల ప్రకారం కట్టే. కంతుల ప్రకారం అన్నప్పుడు కంతు అమౌంట్ లేదా ఇన్స్టాల్మెంట్ అమౌంట్ X రూపీస్ అనుకుంటే, X రూపాయలు అనుకుంటే దీనికి మనకి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే 1/1 + R/100 హోల్ పవర్ n ప్లస్ 1/1 + R/100 హోల్ పవర్ n - 1 ప్లస్ and so on 1/1
సారీ 1 కాదు, ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఇన్స్టాల్మెంట్ 1 ప్లస్ r/100 ఈక్వల్ టు టోటల్ అమౌంట్, అంటే మనం పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడ 32,800. ఈ ఫార్ములాను ఉపయోగిస్తే ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు 2 సమాన కంతులు, అంటే 2 సార్లు మాత్రమే, అంటే n ఈక్వల్ టు 2. ఎక్స్ అనేది మనకు కనుక్కోవాలి, తెలియదు. x/1 ప్లస్ వడ్డీ రేట్ ఎంత ఉంది 5%. 5% అంటే 1/20 హోల్ స్క్వేర్ ప్లస్ x/1 ప్లస్ 1/20. 5% నేను భిన్న రూపంలో రాసుకున్నాను, ఈక్వల్ టు 32,800. ఇక్కడ మనం ఎక్స్ని కామన్ తీసుకుంటే ఈ క్వశ్చన్లో ఎక్స్ ఇంటూ ఇక్కడ 20 ప్లస్ 1 21/20 హోల్ స్క్వేర్, డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది పైకి పోతే 20/21 హోల్ స్క్వేర్ ప్లస్ 20/21 ఈజ్ ఈక్వల్ టు 32,800. మనకు కావాల్సింది ఎక్స్ కావాలంటే 32,800 ఇంటూ ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుంది 21 స్క్వేర్, అంటే ఇక్కడ ఏమో 400, ఇక్కడ 21 ఇంటూ 20, అంటే 21 స్క్వేర్ అంటే 441/20 స్క్వేర్ అంటే 400 ప్లస్ 21 ఇంటూ 20 అంటే 420. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 32,800 ఇంటూ 441/820. ఇక్కడ 32,800 ఉంది. 82తో 0 క్యాన్సిల్, 0 82 4లు 328 అంటే 0. 0 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 40 ఇంటూ 441 0 4 1 4 4 16 4 1 17 17,640 అంటే ఆప్షన్ ఏ. ఇదే క్వశ్చన్ని మనం ఆప్షన్ నుంచి ట్రై చేద్దాం. ఆప్షన్లో ఇప్పుడు కంతు 14,300 కడితే అసలు 32,000 రాదు కదా 2 కంతుల్లో, కాబట్టి ఇది క్యాన్సిల్. ఇంకా ఈ రెండిట్లో చూద్దాం. ఇక్కడ వడ్డీ ఎంత అంటున్నాడు 5%. ఓవరాల్గా 2 సంవత్సరాలకు వడ్డీ కడితే మనకి 3,000 చిల్లర వడ్డీ అంటుంది. అంటే 32 ఒక 3,000 అంటే 35,000 చిల్లర రావచ్చు. దగ్గర 35,000 చిల్లర అంటే ఇదేమవుతుంది 36 అవుతుంది కదా. 18,750 18,700 అంటే అది కూడా ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ 17,830 17,640 ఉంది. సో మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు వడ్డీ 5% 5% కొంచెం క్యాల్కులేషన్లో ఇది మనకి నియరెస్ట్గా కనిపిస్తుంది అనమాట. 35,000 చిల్లర, ఇది కూడా 35,000 చిల్లరనే, కానీ 17 17 8 అంటే నీకు 34 35,600 చిల్లర వస్తుంది. సో ఈ 2 డౌట్ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది, లేకపోతే ఆన్సర్ ఏ. ప్రాక్టీస్ మీద ఆన్సర్ ఏ అని గెస్ చేయొచ్చు. నెక్స్ట్ 12th క్వశ్చన్. 4,500 రూపాయల చక్రవడ్డీతో 5 సంవత్సరాలకు 5,400 రూపాయలు అయితే 10 సంవత్సరాలకు ఎంత? 4,500 చక్రవడ్డీ ప్రకారము 5,400 అయింది. అయితే 10 సంవత్సరాలకు ఎంత అన్నాడు. ఇది ఒకసారి మనం గమనిస్తే మనకు ఇందాక చెప్పాం ఎక్స్ రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడితే ఎక్స్ పవర్ ఏ రెట్లు కావడానికి ఏ ఇంటూ ఎన్ సంవత్సరాలు పడుతుంది అని చెప్పాం. అవునా? ఇక్కడ 4,500 అనేది 5,400 అయింది. అంటే ఎన్ని రెట్లు అయింది అంటే 5,400 బై 4,500
అంటే 2 సున్నాలు 9 6లు 9 5లు అంటే 6/5 టైమ్స్ 6/5 రెట్లు కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. అయితే 10 సంవత్సరాల్లో ఎంత అవుతుంది అంటే 5 × 2 కాబట్టి 6/5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే a × n కాబట్టి a × n అంటే ఇక్కడ 2 × 5 సో 36/25 రెట్లు అవుతుంది. దేనికి 4500కి కాబట్టి 25తో 45 × 100 25 4లు 4 × 45 4 5 20 16 1 2 18 36 × 180 సో 0 18 6లు 108 18 3 54 1 10 64 సో ఎంత అయింది 6480. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతిలో మనం ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ p ఏమో 4500 5 సంవత్సరాలకి అంటే మనకి ఇక్కడ p × 1 + r/100 హోల్ పవర్ n ఒకటి ఏ కదా. ఈ ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ 1 + r/100 హోల్ పవర్ 5 = a/p. ఏ ఎంత 5400/4500. నెక్స్ట్ ఇక్కడ 10 కావాలి అంటే r/100 హోల్ పవర్ 5 హోల్ స్క్వేర్. సో అప్పుడు దీన్ని కూడా హోల్ స్క్వేర్ చేయొచ్చు కదా. 400 × 5400/4500 × 4500. లేదా మనము దీన్ని ఒక 4500 ఈ వరకు పంపిస్తే p ఇంటూ ఇది కాబట్టి అప్పుడు 5400 × 5400/4500. 2 సున్నాలు క్యాన్సిల్ 9 5లు 9 6లు 5తో 5 1లు 0 5 8లు 0 సో 0 6 8 48 6 1 6 సో 6480. ఇలా అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. 4200 రూపాయలను 10% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి చెల్లించే విధంగా ఉండుటకు వాయిదా పద్ధతిలో ప్రతి సంవత్సరంకి ఎంత చెల్లించాలి? ఇదేంటి మనకి ఈ క్వశ్చన్ యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీలోది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమీ మెన్షన్ చేయకపోతే అది సాధారణ వడ్డీ అని. సాధారణ వడ్డీలో వాయిదాల పద్ధతి. ఇందాక మనము చక్రవడ్డీలో వాయిదాల పద్ధతికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఎక్స్ అనేది కంతు అమౌంట్ అయితే అని. ఇక్కడ వాయిదా అన్నా కంతు అన్నా ఇన్స్టాల్మెంట్ అన్నా ఒకటే. ఇక్కడ మనకి ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నాడు. ఇన్స్టాల్మెంట్ = ఫార్ములా ఏంటంటే చెల్లించాల్సిన కంతు అమౌంట్ = 100 × a/100 × r 100 × t ప్లస్ t × t - 1/2 × r. ఇది ఫార్ములా. ఇన్స్టాల్మెంట్ ఇది ఫార్ములా 100 × a అంటే చెల్లించాల్సిన అమౌంట్ ఎంత 4200 100 × t ఎంత కాలానికి 5 సంవత్సరాలకి ప్లస్ 5 × 5 - 1 అంటే 4/2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10. సో 2 5లు 2 1లు 2 2లు సో 100 × 4200 5 × 100 500 ప్లస్ 5 2 10 × 10 100 500 ప్లస్ 100 అంటే 600. సో క్యాన్సిలేషన్ 6 1లు 6 7లు అంటే ఇన్స్టాల్మెంట్ ఎంత 700 రూపాయలు. ఆన్సర్ ఆప్షన్ 4. ఇక్కడ మనము కాలం ఎక్కువ టైం పీరియడ్ ఎక్కువ ఉండే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ మనం కట్టిన అమౌంట్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి
ఇక్కడ తక్కువ అమౌంట్లోనే క్లియర్ అవుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి ఏకి P రూపాయలను X% చొప్పున, Bకి Q రూపాయలను Y% చొప్పున ఒకే కాలానికి వడ్డీకి ఇచ్చాడు. అయినా ఎన్ని సంవత్సరాల తర్వాత వారు చెల్లించే మొత్తాలు సమానమవుతాయి అన్నాడు. ఓకే, ఇక్కడ Q > P అన్నాడు. ఓకే, ఇప్పుడు ఏకి P రూపాయలు ఇచ్చాడంటే P చెల్లించాల్సిన మొత్తం ఎంత? P ప్లస్ PTR/100 అంటే P × T. మనకు తెలియదు, అదే కనుక్కోవాల్సింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? X%/100. ఈ మొత్తము Q చెల్లించాల్సిన మొత్తము సమానం అన్నాడు. Q T కాలము Y%. ఈ రెండు సమానం. అయితే మనకి T వాల్యూ కావాలి. సో Q అనేది పెద్దది అన్నాడు కాబట్టి ఇది వరకు వస్తే Q - P = దీన్ని కామన్ తీస్తే PX/100 - QY/100. దీంట్లో కూడా మళ్ళీ మనము 100ను కూడా కామన్ తీసుకోవచ్చు. అప్పుడు T = Q - P/100 కామన్ కాబట్టి PX - QY × 100. ఎందుకంటే ఈ T = ఇది అవరకు అవుతుంది కదా. సో ఇది ఆప్షన్ ఎక్కడుంది మనకి? 100 × Q - P/PX - QY. సో ఆప్షన్ 1. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లాస్ట్ టైం మనకి కానిస్టేబుల్ SI ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్, ఒక బ్యాంకు ఖాతాదారునికి అర్ధ సంవత్సరం ఆధారంగా CI అంటే చక్రవడ్డీ 5% ఇస్తామని ప్రకటించింది. ఒక ఖాతాదారుడు ప్రతి జనవరి 1వ తేదీన, జూలై 1వ తేదీన 16,000 రూపాయల వంతున డిపాజిట్ చేస్తే సంవత్సరం చివర అతనికి వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. సో సంవత్సరం జనవరి 1న డిపాజిట్ చేస్తే సంవత్సరానికి మనకి 2 అర్ధ సంవత్సరాలు వస్తాయి. ఇక్కడ 5% వడ్డీ అన్నాడు. అంటే వడ్డీ రేట్ 5%, సంవత్సరానికి 5%. మనం అర్ధ సంవత్సరానికి లెక్క కడుతున్నాం కాబట్టి 5/2% వస్తుంది. సో 16,000 మీద 5/2% వడ్డీ. 5/2% అంటే 5/200 1/40 వంతు. 1/40 వంతు అంటే ఎంత? 40 అంటే ప్రతి 6 నెలలకు 40 రూపాయలు వస్తుంది. రెండో 6 నెలలకి 40 రూపాయలు. ఈ 40 రూపాయల మీద మళ్ళీ 1/40 ఎంత అంటే 1 రూపాయి. అంటే జనవరిలో డిపాజిట్ చేసిన మొత్తం మీద 81 రూపాయలు వచ్చింది. మరి జూలైలో డిపాజిట్ చేసిన మొత్తం 1600ని ఒక 6 నెలల పాటే పెట్టింటాడు కాబట్టి 1/40 ఉందంటే 40 రూపాయలు వస్తుంది. అంటే మనల్ని అడిగింది చివరి అతనికి వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. అంటే జనవరిలో డిపాజిట్ చేసిన మీద 81, జూలైలో డిపాజిట్ చేసింది 40. సో మొత్తం వడ్డీ $81 + 40 = 121 రూపాయలు వడ్డీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి చెల్లించే విధంగా 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సర కాలంలో వచ్చే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 244 రూపాయలు అయితే అసలు ఎంత? అంటే 1.5 సంవత్సరము ప్రతి అర్ధ సంవత్సరానికి అంటే n = ఏమవుతుంది మనకి? 1.5 సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 3 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి మనం ఎన్నిసార్లు లెక్క కడతామంటే 3 టైమ్స్ లెక్క కడతాం. సో 3 సార్లు లెక్క కట్టినప్పుడు మనకి చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడాకి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే P = 100³ డిఫరెన్స్ బై 300 + R × R².
ఆల్రెడీ ఒకసారి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. అది సో 100 క్యూబ్ అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100 డిఫరెన్స్ 244 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత తీసుకోవాలి, ఇయర్కి అయితే 10%, మనం లెక్క కట్టేది అర్ధ సంవత్సరానికి కాబట్టి 5%. సో 305 ఇంటూ 5 స్క్వేర్ 25. సో 5 6లు 5 1లు 5 20లు 61 4లు. మనం అబ్జర్వ్ చేస్తే ఇది క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది. 4తో నేను 4తో చెక్ చేశాను, 4 1లు 4 6లు సరిపోయింది, అంతేగాని నేను 61వ టేబుల్ అయితే కాదు. నెక్స్ట్ 25 4లు 4 16 16 32 అవతల 3 సున్నాలు అంటే మొత్తం 32,000. నెక్స్ట్ 3,200 రూపాయల అసలు 10% చక్రవడ్డీ రేటుతో ప్రతి 3 నెలలకు కట్టే విధంగా అయ్యే మొత్తం 3,362 రూపాయలు అయిన కాలం ఎంత? ఇక్కడ 3 నెలలకు ఒకసారి కడుతున్నాము, ఎంత కాలంలో అది ఇంత మొత్తం అవుతుంది అన్నాడు. ఇక్కడ 3 నెలలకు ఒకసారి అంటే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు కడతాం? 4 టైమ్స్ కడతాం. 4 సార్లు అన్నప్పుడు ఇయర్ మొత్తానికి 10% అంటే 4 సార్లకి 10/4 అంటే 5/2% వడ్డీ రేటు. ఇందాకే చెప్పాము 5/2% అంటే 1/40 వంతు. ఓకే, ఇక్కడ 3,200 3,362. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. అంటే ఎంత వడ్డీ ఎంత వచ్చింది మనకి? డిఫరెన్స్ 162 రూపాయలు వడ్డీ ఎప్పుడు వస్తే అది. సో ఫస్ట్ 3 మంత్స్కి అంటే మొదటి టైం 3 నెలలకు లెక్క కట్టినప్పుడు ఎంత వస్తుంది? 3,200 ఇంటూ 1/40 004 80 రూపాయలు వచ్చింది. రెండోసారి అంటే మళ్ళీ నెక్స్ట్ 3 నెలలకు లెక్క కడితే ఈ 3,200 మీద 80 రూపాయలు, ఈ 80 రూపాయల మీద 1/40 వంతు అంటే 2 రూపాయలు అంటే 82. ఇప్పుడు 80 + 82 అంటే మొత్తం 162 రూపాయలు వడ్డీ వచ్చింది కదా. అంటే ఎన్నిసార్లు లెక్క కట్టినాం? 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే 3 మంత్స్ అంటే మొత్తం 6 మంత్స్. 6 మంత్స్ అంటే హాఫ్ ఇయర్కి. ఇది డైరెక్ట్ క్యాల్కులేషన్. ఇలా కాకుండా ఫార్ములా బేస్డ్ చేయాలనుకుంటే మనకి A/P = 1 + R/100 హోల్ పవర్ n. ఈ ఫార్ములాని ఇక్కడ ఏ అంటే 3,362/3,200 = 1 + ఇక్కడ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ వాల్యూ ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేశాను కదా. ఒక సంవత్సరానికి 4 టైమ్స్ లెక్క కడతాం కాబట్టి 10/4 అంటే 1/40 హోల్ పవర్ n. n అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి 2 16లు 2 1లు 2 6లు 12 2 8లు 2 1లు 1681/1600 అంటే 41/40 హోల్ స్క్వేర్ = 1/1. ఇది కూడా ఏమి 40 + 1 41/40 హోల్ పవర్ n. దీన్ని = 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే ఇక్కడ మనం 3 మంత్స్కి ఒకసారి కాబట్టి 6 మంత్స్. 6 మంత్స్ అంటే హాఫ్ ఇయర్ అని లెక్క కట్టచ్చు. నెక్స్ట్ ప్రతి అర్ధ సంవత్సరంలో ఒకసారి వడ్డీని చెల్లించే విధంగా 10% వడ్డీ రేటుతో 80,000 రూపాయలకు చక్రవడ్డీ ప్రకారం ఎంత కాలంలో 92,610 రూపాయలు అవుతుంది అన్నాడు. సో 80,000 92,000 అంటే ఎంత వడ్డీ? 12,610 రూపాయలు వడ్డీ వచ్చింది. అది కనుక్కోవాలి మనకి. 10% అంటే సంవత్సరానికి 10%. మనం అర్ధ సంవత్సరానికి లెక్క కడుతున్నాం కాబట్టి 5%. 5% అంటే 1/20 వంతు. అంటే ఫస్ట్ టైం లెక్క కట్టినప్పుడు 1/20 వంతు అంటే 4,000 రూపాయలు వడ్డీ వచ్చింది. నెక్స్ట్ రెండోసారి సెకండ్ టైం వడ్డీ కట్టినప్పుడు 4,000 రూపాయలు అసలు మీద, ఈ 4,000 మీద వడ్డీ అంటే 4,000 ఇంటూ 1/20 200 అంటే 4,200 వచ్చింది. నెక్స్ట్
మూడోసారి లెక్క కడుతున్నాను. మూడోసారి లెక్క కట్టేటప్పుడు అసలు మీద 4000, ఇక్కడ 4000, ఇక్కడ 4000, ఈ 8000 మీద ఇక్కడ 4000 మీద 4000 మీద ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 200 వచ్చింది. ఇక్కడ 4200 మీద 4200 ఇంటూ 1/20 అంటే 210 రూపాయలు. అంటే ఇప్పుడు మనం చూస్తే 4410 రూపాయలు, 200, 210 మొత్తం చూస్తే 4000 ప్లస్ 4200, 4410 మొత్తం ఎంత అవుతుంది? 12610 రూపాయలు. అంటే మనం ఎన్నిసార్లు లెక్క కట్టినాం? 3 టైమ్స్. 3 టైమ్స్ అంటే ఇవన్నీ హాఫ్ ఇయర్కి ఒకసారి కాబట్టి 3 అర్ధ సంవత్సరాలు అంటే 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరం అంటే ఏమవుతుంది? 3/2 సంవత్సరాలు. దీన్ని ఇందాక చెప్పినట్టు A/P = 1 + R/100 హోల్ పవర్ n ఈ ఫార్ములాను ఉపయోగించి కూడా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ చక్రవడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 4 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. 8 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో 4 సంవత్సరాలలో రెట్టింపు అంటే 2 రెట్లు కావడానికి 4 సంవత్సరాలు పట్టింది. 8 రెట్లు అంటే మనకి 2/3 రెట్లు అంటే 3 × 4 12 సంవత్సరాలు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ 2-3 డిస్కషన్ చేశాను. ఓకే, అర్థమైందా? ప్రాక్టీస్